వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎల్బీసీ టనెల్లో సహాయక చర్యలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. స్మగ్లర్లు, దేశద్రోహులు, సమాజంలో తప్పుడు వ్యక్తులను హీరోలుగా చిత్రిస్తూ సినిమాలు నిర్మించడం చాలా తప్పు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. విద్యార్థులను కాలేజీ ఆవరణ నుంచి పంపించేసిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారి. కృష్ణా జిల్లా పెన్మలూరు నియోజకవర్గం ఉయ్యూరు సంఘటన స్థలానికి చేరుకున్న ఇంటర్మీడియట్ అధికారులు. విద్యార్థులను కాలేజీ ఆవరణ నుంచి పంపించి వేసిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారి. తగ్గేదే లేదా అంటూ ఇంటర్మీడియట్ పిల్లల్ని శ్రీ చైతన్య స్కూల్ ఆవరణలోకి తరలించిన చైతన్య యాజమాన్యం. ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామినేషన్ అటెండర్ గా అనుమతి పొంది కాలేజీ విద్యార్థులను తరలిస్తూ ఇక్కడ డ్యూటీ చేస్తున్నారని ఓ వ్యక్తి చెప్పుకోవడం కొసమెరుపు. స్కూల్లో కాలేజీ నడుపుతున్న చైతన్య యాజమాన్యం డిఈఓకు ఫిర్యాదు చేసిన విలేకరులు. తక్షణమే స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులను పంపించాలని ఆదేశించిన డిఈఓ. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. చైతన్య కాలేజ్ స్కూల్ పై చర్యలు తీసుకుంటారా? గురుమూర్తి ఎల్లమాంబకు వంశరాజ్ కులస్తులచే దీపారాధన. చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని సొగడబల్ల, వెంకటేపల్లి గ్రామాల మధ్య వెలిసిన శ్రీ గురుమూర్తి ఎల్లమాంబ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రోజు వంశరాజు కులస్తులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేశమాకులపల్లి, గడ్డూరు, సోగడబల్ల గ్రామాలకు చెందినటువంటి వంశరాజ్ కులస్తులు దీపాలు మోస్తూ, బాణాసంచా పేలుస్తూ, డప్పు వాయిద్యాలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పొట్టేళ్లు బలి ఇచ్చి భక్తాదులు మొక్కులు తీర్చుకున్నారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల 3 చిన్నారులు మృతి చెందారని, తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని పవన్ కళ్యాణ్ ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్తులు. స్మగ్లర్లు, దేశద్రోహులు, సమాజంలో తప్పుడు వ్యక్తులను హీరోలుగా చిత్రిస్తూ సినిమాలు నిర్మించడం చాలా తప్పు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అంతమయ్యేవాడు లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సేవలు చెప్పి వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, ఏదైనా నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు. చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను, దేశద్రోహులను, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించే వాళ్ళను మనం హీరోయిజం అనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ టనెల్లో సహాయక చర్యలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రుల బృందంతో కలిసి సొరంగంలోకి వెళ్లిన సీఎం సహాయక చర్యల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన దుద్దిల్ల శ్రీపాదరావు 88వ జయంతి వేడుకల్లో సభ ప్రారంభికులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి
దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పనిచేసిన శ్రీకర్ పదవికే వెన్న తెచ్చిన మహానీయుడు శ్రీపాదరావు 26 సంవత్సరాల కిందట నాన్నగారిని కోల్పోయాం, కానీ ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఎంతవరకు మనం ఆ నడకని మనం అలవాటుని ఓ ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్ప ఇప్పుడు కూడా పెద్దలందరూ అనుకున్నట్టు మేము ఆ దృక్పథంతో ఆ విలువలతో పోలేకపోతా ఉన్నాం అనే బాధ కూడా ఉంది. మారుతా ఉన్న సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్నికలు కూడా గెలుస్తా ఉన్నాం అంటే మా ప్రాంతానికి సంబంధించిన మా మంత్రి నియోజకవర్గ ప్రజలందరి అభిమానం, ముఖ్యమంత్రి సహకారం, మా కుటుంబంపై ఉన్న నమ్మకం, నేను చేస్తా ఉన్న ప్రతి కార్యాచరణపై వారి నమ్మకం పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో నడిచినప్పటికీ మేము ఆ విలువలని నిజంగానే సమాజం ఆ విధంగా నడుస్తా ఉన్న తరుణంలో వీలున్నంత వరకు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ సందర్భంలో నేను పెద్దలందరూ కూడా కోరుతా ఉన్నాను. కస్తూర్బా మైనార్టీ విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో కస్తూర్బా మైనార్టీ పాఠశాలలో పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వందలాది మంది విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు కిషాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం అవకాశాలు తెచ్చుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా వంతు సహకారం చేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతంగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. అక్కడ ఒక 100 మందికి పైగా ప్యాడు, పెన్నులు పంపిణీ చేసి